తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ అంశంపై ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. పలువురు నాయకులు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు కొలువు తీరిన తిరుమలలో ఇలాంటి ఘటనలతో కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డు ప్రసాదం కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖను రద్దు చేసి దేవాదాయ భూములను మఠాధిపతులకు అప్పగించాలని కోరారు. కల్తీ విషయంలో జంతువుల యొక్క కొమ్ము ప్రయోగాలు కలిసినది మనకు తేడా కావడం జరిగింది. ఇటువంటి దుశ్చర్యలను విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తూ దేశం మొత్తంలో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. ఇటువంటి ఈ దుశ్చర్యలను ఇక ముందు సాగితే మేము విశ్వ హిందూ పరిషత్ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి మేము సిద్ధమవుతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇటువంటి ఏదైతే ఈ కల్తీ జరిగిందో దీనిపైన సిట్ విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఉన్న దేశంలో దేవాలయాల్లో అన్య మతస్థులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ వెంటనే తొలగించాలని మేము విశ్వ పరిషత్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే అన్యాకాంతమైనటువంటి దేవాలయ భూములన్నింటినీ కూడా ఈ దేవాలయాలకు మనకు అప్పచెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి